హాయ్ గైస్, ఈ షార్ట్లో మనం గిగ్ ఎకానమీ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిగ్ అంటే ఏంటి? షార్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గిగ్ అని పిలవడం జరుగుతుంది ఇన్ జనరల్. సో ఈ గిగ్ వర్కర్స్ ఆర్ గిగ్ జాబ్స్ ఎలా ఉంటాయంటే అండి, షార్ట్ టర్మ్ ఆర్ పార్ట్ టైం జాబ్స్గా ఉంటాయి. లైక్ మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మన చుట్టూరు కూడా చాలామంది గిగ్ వర్కర్స్ ఆర్ గిగ్ ఎకానమీలో వర్క్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్లో చూసుకుంటే కనుక ఊబర్ ఆర్ ఓలా, ఈ ర్యాపిడో అండ్ ఇవన్నీ కూడా, అండ్ ఫుడ్ డెలివరీ ఏజెంట్స్ కూడా చూసుకుంటే మనకి స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా మన గిగ్ వర్కర్స్ ఆర్ గిగ్ ఎకానమీ కిందకే వస్తుంది. సో చాలామంది పాపులేషన్ కూడా ఈ గిగ్ వర్క్కి ఇష్టపడుతున్నారు ఆర్ గిగ్ వర్క్ని లైక్ చేస్తున్నారు అనమాట. సో చాలామంది ప్రెసెంట్ పాపులేషన్ కూడా గిగ్ ఎకానమీ ఆర్ గిగ్ సెక్టార్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు లైక్ చేస్తున్నారంటే మెయిన్ థింగ్ వచ్చేసండి ఫ్లెక్సిబుల్ టైమింగ్ అవర్స్, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు, ఈవినింగ్ ఆర్ నైట్ ఆర్ మార్నింగ్ అనమాట. ఇంకా అలాగే నో బాస్ ఆల్ ద టైమ్, ఇంకా అలాగే బాస్ అనేవాళ్ళు ఎప్పుడు ఉండరు ప్రతిసారి. ఇంకా అలాగే మల్టిపుల్ కంపెనీస్కి వర్క్ చేయొచ్చు అనమాట. ఈ కంపెనీకి వర్క్ చేయాలని రూల్ ఏమి ఉండదు. సో ఈ కెన్ వర్క్ ఫర్ మల్టిపుల్ కంపెనీస్. కానీ దీంట్లో బోత్ డిసడ్వాంటేజెస్ అని ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. లైక్ బోత్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ కనుక చూసుకుంటే లైక్ మంత్లీ శాలరీస్ అనేవి స్టేబుల్గా అస్సలు ఉండవండి. అండ్ ఆల్సో హెల్త్ ఇన్సూరెన్సెస్ అవ్వచ్చు, పిఎఫ్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. అలాగే జాబ్ సెక్యూరిటీ కూడా ఉండదు అనమాట. సో ఇది గిగ్ ఎకానమీ గురించి, అలాగే డిసడ్వాంటేజెస్ ఆఫ్ గిగ్ ఎకానమీ ఆర్ గిగ్ వర్కర్స్ గురించి అనమాట. థ్యాంక్ యూ.